గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిని యూఎస్ఏ వ్లాగ్స్. ఇవాళ అయితే మేము స్వాన్స్ ట్రైల్స్ ఫామ్కి అయితే వచ్చాము. సో చూసారు కదా, మీకైతే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ చూడగానే. యాపిల్ పికింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చూద్దాము ఏ రకాల యాపిల్స్ ఉంటాయి, యాపిల్స్ ఎలా ఉంటాయి, టేస్ట్ ఎలా ఉంటుందో అయితే చూసేద్దాము. స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అలా అయితే ఎండ బాగా ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడైతే పంకిన్ ఫామ్ కూడా ఉంది. పంకిన్స్ కూడా వేసున్నారు. సో పంకిన్స్ అయితే నాకు తెలిసి హ్యాలోవెన్ కొనుక్కుంటా. చూడండి, ఇదైతే పంకిన్ ఫామ్. చూడండి ఎంత పెద్ద పెద్ద పంకిన్స్. ఆ పంకిన్స్ వేసుకోవడానికి పెద్ద పెద్ద ట్రాలీలు. చూడండి, మేము యాపిల్ ఫామ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడైతే స్వీట్ కార్న్ చూడండి, స్వీట్ కార్న్ ఫామ్. స్వీట్ కార్న్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ నాకు తెలిసి అయితే ఇవి స్వీట్ కార్న్ చెట్లే, మొక్కజొన్న చెట్లు. చాలా బాగుంటుంది కదా లైవ్లో చూస్తూ ఉంటే. ఫామ్ అయితే చూడండి. To the city streets we began to feel the fire. కంట్రీ స్టోర్. ఇక్కడైతే మనము ఇదొక అన్ని పెట్టేసుకుంటారు అనుకుంటా. స్టోర్లో మనకు కావాల్సినవి కొనుక్కొని వెళ్ళచ్చు. సో నౌ లెట్స్ ఎంటర్. ఇప్పుడైతే మనం ఫామ్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసారా, ఇంకొకసారి స్వాన్స్ ట్రైల్ ఫామ్స్ అంట. ఇక్కడ ఎంట్రన్స్ లోనే కిడ్స్ ప్లే ఏరియా ఉంది. చూడండి, కిడ్స్ ప్లే ఏరియా అయితే చాలా బాగుంది. ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇక్కడ వచ్చేటప్పుడు స్పెండ్ చేసేయచ్చు. అక్కడైతే చూడండి ఎండుగడ్డి మనలాగే మిషన్స్లో లాగే రోల్ చేసి పెట్టేస్తున్నారు. అదంతా ఎండుగడ్డి అన్నమాట. అటు సైడ్ అంతా స్వీట్ కార్న్ ఫామ్, మొక్కజొన్న ఫామ్. ఇప్పుడు ఈ లైన్లో వెళ్తే మాకైతే యాపిల్ ఫామ్ వస్తుంది. జస్ట్ ఎంటర్ అయ్యాము ఫామ్లోకి. ఆ ఎంట్రన్స్లో అయితే ఇవి అంతగా పండని చెట్ల యాపిల్స్ అన్నమాట. అందుకని ఇవి అయితే ఓపెన్ చేయలేదు. కానీ కింద చూడండి ఎన్ని యాపిల్స్ పడిపోయినాయో. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఈ ఫామ్కి వచ్చాము, కానీ అప్పుడైతే మేము లేట్గా వచ్చామన్నమాట. ఈసారి ఈరోజే ఓపెనింగ్ యాపిల్ ఫామ్. సో ఎలా ఉంటుందో, ఓపెనింగ్లోనే ఎన్ని యాపిల్స్ ఉంటాయో చూడడానికి అయితే మేము ఈరోజు వచ్చేసాము. ఈరోజు చూడాలి. లోపలికి వెళ్తే ఇంకా లాస్ట్ ఇయర్ అయితే లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా చాలా అయితే బాగా ఎర్రగా ఉన్నాయి యాపిల్స్. దాంట్లో చాలా రకరకాలు కూడా ఉన్నాయి. ఈసారి ఎలా ఉంటుందో అయితే చూద్దాము. లాస్ట్ ఇయర్ అయితే మేము వచ్చినప్పుడు ఏ యాపిల్ పిక్ చేయాలి, ఏ యాపిల్ పిక్ చేయకూడదు అని వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఒక ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ ఇయర్ అయితే అలాంటిది ఏది పెట్టలేదు అనుకుంటా. ఎక్కడ ఎవరు ఏం చెప్పట్లేదు. జస్ట్ టోకెన్ తీసుకొని ఎంటర్ అయిపోవడమే. చూడండి, మనమైతే ఫామ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. లెట్స్ ఎంటర్ ఇన్ టు ది ఫామ్. కనుక్కుందాము ఏ సైడ్ బాగా పొలాలు ఎక్కువ ఉంటాయో ఆమెను అడిగి కనుక్కుందాము. సో మనం ఓన్ బ్యాగ్ అయినా తీసుకోవచ్చు అంట, లేకపోతే ఇక్కడ బ్యాగ్ అయినా తీసుకోవచ్చు అంట. సో ఇక్కడైతే మేము బ్యాగ్ తీసుకుంటున్నాం. The sweetest ones are the two right here, and then Ruby Red. Ruby Red are going to be row A and row B. So the row on each side closest to that dirt road right there, and then row C and all of the rows running north and south that are not roped off. And then we ask that you don't pick the tiny little apples on the very end of each row. Those are our pollination apples, and they just don't taste good, and we need them to pollinate the trees. And for picking, how you pick an apple is you're going to grab the apple like this, and you're going to grab the branch it's attached to, just flip it right up. It should pop off if it's ready to come off. It'll just pop right off. We ask that you don't twist or pull, because that can damage the tree and then it won't grow correctly the next year. And how would you know the pollination apple? The pollination apple is going to be like the size of your finger. It's going to be really tiny. It's going to be on the very end of each row. Oh. But we ask that you don't pick those because they just don't taste good, and we need them for pollination purposes. So, and then each bag holds 22 pounds and is $3.50 per pound. Okay. And then the bags are right here.
థ్యాంక్ యూ. Of course. ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. హనీ క్రిస్ప్ యాపిల్ అయితే చాలా తీయగా ఉంటుంది, మిగతావి రకరకాలు ఉంటాయి, అవి ఏ బి రోల్లో ఉంటాయి. అది ఫ్రూట్ మనము పండిందే ప్లక్ చేయాలంట. అది ఫ్రూట్ కింద యాపిల్ని పట్టుకొని పైకి లేపి కొంచెం ప్రెషర్ అప్లై చేస్తేనే అది పండిపోయి ఉంటే చేతికి వచ్చేస్తుందంట, లేకపోతే రాదంట. సో మనము బాగా పండినాటి కోస్తేనే వాళ్ళకి బెనిఫిట్, పండనాటి కోసేసి వేస్ట్ చేయకూడదు కదా. సో లెట్స్ గో ఇన్ టు ది యాపిల్ ఫార్మ్. చూడండి యాపిల్స్ ఎలా ఉన్నాయో ఒక చెట్టుకి. ఇలా రోలో అంతా యాపిల్సే. చూడండి యాపిల్స్. ఇప్పుడు మనకు కావాల్సింది అంటే బాగా పండింది కోసుకుంటే మంచిది అనమాట, తీయగా ఉంటుంది, లేకపోతే పుల్లగా ఉంటాయి కొంచెం. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్లక్ ది రైట్ యాపిల్. This is my first apple. Not first, second maybe. ఈ రోలోకి ఎంటర్ అవుదాము. ఇక్కడైతే చాలా బాగున్నట్టు అనిపిస్తున్నాయి. వావ్, లెట్స్ ట్రై టు పిక్ గుడ్ యాపిల్. దారా ప్లీజ్ వెయిట్ ఫర్ మమ్మా. ఇది చూడండి, ఇలా అని స్టెమ్ కూడా పట్టుకోమనింది ఆ అమ్మాయి. బట్ స్టెమ్ నేను పట్టుకుంటే ఫోన్ ఎవరు పట్టుకుంటారు చెప్పండి. పట్టుకున్నాను. మనకి ఇక్కడైతే తాళ్ళు కట్టేస్తున్నారు కదా, ఇదైతే క్లోజ్ అన్నమాట. ఇది హనీ క్రిస్ప్ లైన్ అన్నమాట. ఈ హనీ క్రిస్ప్ యాపిల్స్ అయితే ప్రస్తుతానికి క్లోజ్ చేస్తున్నారు, ఇవైతే ఓపెన్ చేయలేదు. అక్కడ ఫస్ట్లో ఉన్న యాపిల్సే ఓపెన్ అన్నమాట. ట్రాక్టర్ ట్రిప్ చూడండి. దారా డోంట్ గో, స్టాప్. సో అలాగైతే అంతా తిరిగి ఒక యాపిల్స్ కోసుకొని కావాల్సిన యాపిల్స్ కోసుకొని ఇలా అయితే మా యాపిల్ పికింగ్ ముగించాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నందిని USA వ్లాగ్స్.